నెలకోసారి గొడవ పెట్టుకున్నా సరే సర్దుకొని పోయినా ఉన్నా. ఇక ఇప్పుడు ఏకంగా ఇంట్లో కిరాయికి ఉన్నంతో లింక్ పెట్టేసి వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎంతకాలం అయింది వీళ్ళు వచ్చి? 5 years అవుతుంది మేడం. 5 years నుంచి ఎప్పుడు లేదు, ఈ 3-4 months నుంచే అనుమానం స్టార్ట్ అనుమానం అయింది. స్టార్ట్ అయింది. ప్రూవ్ చేయమని చెప్పకపోయారా? ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కానీ మాట్లాడుకుంటున్నట్టు కానీ ఫోన్ రికార్డ్స్ కానీ ఏమైనా ప్రూవ్ చేయమ్మా, ఏమీ లేకుండా ఊరికే జీవితకాలం ఇట్లా అనుమానిస్తే నేను ఎక్కడ పడేది అనకపోయారా మీరు? ఇంత చెప్పినా వాళ్ళు వినరు కదా. వాళ్ళ మమ్మీ అట్లనే ఉన్నది, వీళ్ళు అసలు ఈ అమ్మాయి లింక్ పెట్టిన వ్యక్తి ఎవరు? కిందన ఉన్న అమ్మాయి వయసు ఎంత? 19-20 ఉంటుంది సార్. అంతే. మీ వయసు ఎంత? నా 35 years. 35 years. ఎందుకు ప్రత్యేకంగా అమ్మాయిని టార్గెట్ చేసింది ఇవిడ? మీ వదిన చెప్పడంతోనే మా వదిన ఒక్కటి సరిపోతుందా? అది వదిన క్యారెక్టర్ కరెక్ట్ లేనప్పుడు ఆవిడే అబద్ధం ఆడుతుందని అనుకోవచ్చుగా. అది అనుకోవట్లేదు. ప్రతిదీ ఇప్పుడు ఫోన్ లేచి నేను ఎక్కడ వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ ఆమెకి. సరే, అసలు మీరు ఇద్దరు ఆ ఇంట్లో నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి మీ ముగ్గురే ఉండొచ్చుగా, పిల్లాడు మీ ఇద్దరు. అంటే ఇంత ముందు సపరేట్ రూమ్ లో ఉన్నాం మేడం. ఉన్నాం, పైన రూమ్ లో కూడా ఉన్నాం. అప్పుడు కూడా ఇట్లనే మేడం, కొట్టడము, తిట్టడము. ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఆ 19-20 సంవత్సరాల అమ్మాయితో నీకు లింక్ పెట్టింది కదా మీ భార్య, వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా? తెలుసు సార్. వాళ్ళు ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నారు? ఒక పెళ్లి కానటువంటి ఆడపిల్ల మీద అలాంటి అభాండం వేస్తారు. వాళ్ళని కొట్టిరు సార్ వీళ్ళు. మా భార్య కొట్టింది, మా అత్త కొట్టింది. తిరిగి వాళ్ళని కొట్టారా? వాళ్ళు మా అత్త వాళ్ళు కొట్టారు వచ్చి అమ్మాయిని పట్టుకొని. మరి వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా? అసలు విషయం ఏంటి, ఒక మైనర్ అమ్మాయి, అదే చిన్న అమ్మాయిని ఓనర్ వాళ్ళ వైఫ్ వచ్చి అనుమాన పడుతుంటే, ఒకటి టెనెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, 2 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఈ రకంగా లేని విషయంలో పెళ్లి కాని పిల్లని ఇట్లా అనుమానిస్తున్నారండి అని వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అయితే ఫస్ట్ మేమే పోయి ఇచ్చినాం. మా బొమ్మడిది వచ్చి నువ్వు ఆమెతో ఇట్లా చేసినాం అంటే ఏమైందంటే, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చుకుంటారు కదా, మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇంకోటి మర్చిపోయినా. అయితే నేను నైట్ షిఫ్ట్ బి షిఫ్ట్ పోయినా, 2 నుంచి రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు డ్యూటీ ఉన్నది. అయితే బి షిఫ్ట్ సి షిఫ్ట్ చేసిన. అయితే డ్యూటీ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైందంటే, మా భార్య సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది ఏమైందంటే, మా వదినే మొత్తం నేర్పించింది మా భార్యకి. నేర్పించిన తర్వాత ఏమైంది, ఈమె మీద టార్గెట్ పెట్టిరు. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కిట్ తీసుకురా అని చెప్పి అన్నది. అంటే నేను లేని డ్యూటీలో ఉన్నా, డెలివరీ అయ్యి 1 year అవుతుంది కదా, మళ్ళీ అప్పుడే సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకో కన్ఫర్మ్ అయింది. అయితే కిట్ తీసుకురా అని చెప్తా అంటే, అక్క నేను ఇంకా నాది పెద్ద ఏజ్ కదా, చిన్న ఏజ్ ఉంది కదా, తీసుకురానికి నాకు ఇస్తారో ఇయ్యరాక అంటే 500 లోడ్ ఇచ్చిందంట. తీసుకురా పోయేం కాదంటే, ఇయ్యక అంటే సరే అని బెడ్రూమ్ వరకు పోయిందంట ఆ అమ్మాయి. పోతే ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతుకు కావాలని చెప్పి వేసుకున్నాం మా భార్య. ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతుకు వేసుకొని చంపనీకి చూసిరా అని చెప్పేసి మా మీద పెట్టేసింది. ఆ తర్వాత మా బొమ్మడికి ఫోన్ చేసిన, ఇట్లా జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయిని కొట్టిరు, వాళ్ళ తల్లిదండ్రులు కొడితే నేను చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఎవరు? ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొట్టారు అమ్మాయిని? కొట్టిరు. బెడ్రూమ్ లోకి వచ్చిందని బెడ్రూమ్ లోకి వచ్చి నువ్వు చేస్తే అంత ఏముంది నీకు అని చెప్పేసి అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అంటే అప్పుడు తిట్టిరు. ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు మంచిగా నీ సంవత్సరాల నుంచి ఉన్నావు, ఎందుకు ఇట్లా చేసినావు అంటే, నేను ఏం చేయలేదు, కావాలని చెప్పి ఆమెనే చున్నీ వేసుకొని నా మీదనే పెట్టింది. అంటే కొట్టిన తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6-7కి వచ్చింది. 6-7కి వస్తే ఆల్రెడీ మేము మా బొమ్మడి తెచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఇంట్లో ఉంచుకున్నావు అది అని చెప్పేసి నా మీద గల్లబట్టిండు. సరేలే అని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కోసం నా కాల్ రిజిస్టర్ ఇస్తారు, ఏమైనా ఉంటే నాకు కోటింగ్ ఇప్పియండి అని బయట పడతాయి అని చెప్పిన. తర్వాత పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు రాసుకున్నారు. సరే అమ్మాయి వచ్చిన తర్వాత రాను. ఆ అమ్మాయి వచ్చింది 6:37కి వచ్చింది, రైల్వే స్టేషన్లోకి నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయిని మా భార్య, మా అత్త, మా బొమ్మడిది ముగ్గురు కలిసి కొట్టిరు. కొట్టిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళు వచ్చారు. నాకు డిఎస్పీ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అన్నాడు. సరే ఎందుకు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయినాం. మీరు పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టడానికి అవకాశం ఏముంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడిగారు. అడిగితే ఈయన మంచోడు కాదు అని నా మీద అన్నాడు. అరే నా మీద అనుమానం మంచిగా లేకుంటే నువ్వు కాల్ లిస్ట్ తిప్పినది, వాట్సాప్ కాల్ తిప్పి ఏదైనా చెప్పింది సార్, నాకు అన్నిటికీ ఏదైనా ఎవిడెన్స్ లేదు. ఒక తప్పు చెయ్యలేదు అనే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కొట్టడం ఏంటి, మీ ఆవిడ కొట్టడం ఏంటి, మీ బామ్మరిది కొట్టడం ఏంటి, పోలీసులు ఊరుకోవడం ఏంటి, వాళ్ళు మీ మీద ఏ కేసులు వేయలేదా? ఇక వాళ్ళ తర్వాత వాళ్ళు వేసిరు, నన్ను కొట్టారు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. వీళ్ళు మొదలుపెట్టింది మీ వదిన కదా. ఒకసారి పోలీస్ స్టేషన్ మీ వదిన కూడా వచ్చి నిలబడితే ఎందుకు ఈ అబాండం వేసామని అడిగితే తెలిపి ఉండేది కదా. మళ్ళీ రీసెంట్ గా మొన్న సార్ మళ్ళీ మీ వదిన ఎవరన్నా క్వశ్చన్ చేశారా లేదా? చేసి మా వదినే రాలేదు సార్ పోలీస్ స్టేషన్ కి. అయితే మళ్ళీ రీసెంట్ గా మొన్న ఏమైంది, ఒక 2 వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయిందా, అవలేదా? కాలేదు సార్. ఆవిడ మీ బామ్మరిది వీళ్ళు కొట్టిన అంటే వాళ్ళు ఏం చేశారంటే, కేసు బుక్ అయితే మీరు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలి,
ఎందుకు ఇదంతా ఎందుకు మీ పంచాయతీ ఆవిడ పెట్టిన కేసు కూడా బుక్ అవ్వలేదు బుక్ కాలేదు, వద్దు మేడం ఎందుకు అది ఇది వాళ్ళ అని చెప్పి ఇంట్లో ఉన్నారా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అప్పుడే తెల్ల మార్నింగే కాల్ చేసి వెళ్ళిపోయారు మేడం. అదే మాకు కావాలి వాళ్ళు ఖాళీ చేశారు మార్నింగే వెళ్ళిపోయారు వాళ్ళు, చెయ్యని తప్పుకి వెళ్ళు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డాం. పొద్దున్నే వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే రీసెంట్ గా మళ్ళీ మొన్న 19th రోజు నైట్ పూట డోర్ సరే వాళ్ళు వెళ్ళిపోయారు, మీకు సగం పేడ వదిలిపోయింది, ఇంకా ఏంటి మీ ఆవిడ బాధ? ఇదే మేడం ఇక నా మీద ఇంక ఇప్పుడు ఎవరు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ అయిపోయారు. నువ్వు ఉంచుకున్నావు ఇదే పాట. లిస్ట్ ఉంటే ఇలాంటి అమ్మాయిలని అక్కడ కూర్చోపెడతది, లిస్ట్ లో ఎవరు లేకపోతే ఉంచుకున్న మాట అంటది అంతే, అంతే, ఎవరన్నది ఏమన్నది ఏం లేదు. ఇంకో మొన్న రీసెంట్ గా మళ్ళీ సార్ ఇగో మొన్న 19th రోజు నేను నైట్ పూట డోర్ కొడుతున్నాను, మా వదిన డోర్ కొడుతున్నాను, రోజు ఫోన్ చేసి టార్చర్ మళ్ళీ వదిలివైపు వచ్చిందా? ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు సార్ 3 months నుంచి. వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. మా భార్య మా వదిన ఇద్దరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఎంత జరుగుతున్నా కూడా మీ వదిన మీ ఇంట్లోనే ఉందా? మా ఇంట్లో అంటే వాళ్ళు సపరేట్ ఉంటారు, మేము సపరేట్ ఉంటున్నాం. అది కదా మరి మీ అన్నయ్య అమాయకుడు అని చెప్పి ఇవన్నీ భరిస్తున్నారు అంతే. అంతే అవును సార్. మీ అన్నయ్య అమాయకుడు, అతనికంటూ ఒక తోడు ఉండాలి కాబట్టి. మీ కాపురం నాశనం చేస్తే మీ వదినకు వచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే ఇల్లు పంచేయాలంటే మేడం మేము ఇల్లు ఉంది 160-160 గజాలలో ఇల్లు ఉంది. రూల్ ప్రకారం మరి మీ అమ్మ తర్వాత పంచాలి కదా, మీ అమ్మ తదనంతరం. అంటే మా అమ్మాయి ఏమంటుంది అంటే మా డాడీ చనిపోయింది కదా, ఉన్నదాన్ని నేను చనిపోయిన తర్వాత పంచుకోండి. కావాలి ఆవిడ తదనంతరమే పంచుకోవాలి, ఆవిడ ఉండగా పంచుకునే రైట్స్ మీకు లేవు. ఇంకో కంప్లైంట్ ఇచ్చా. మీ అమ్మగారికి మీ భార్యకి ప్రాబ్లం ఏంటి? మధ్యలో మీ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కదా, మా అమ్మ ఏమందండి బాగానే చూసుకుంటుందని మీరు అన్నారు, కానీ మా అమ్మాయి మీ అమ్మగారి మీద కూడా టార్గెట్ చేసిందిగా. మా మమ్మీ ఆమె ఆరోగ్యం బాగాలేదు సార్, టీబీ వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం వచ్చింది, క్రిటికల్ పొజిషన్ ఉంది అప్పుడు. ఇప్పుడు కూడా తింటలేదు. నాన్నగారు మీ నాన్నగారు డాడీ అప్పుడే చనిపోయింది సార్. చిన్నప్పుడే? మీ చిన్నప్పుడే? లేదు సార్, నా మ్యారేజ్ 2017లో మ్యారేజ్ అయింది, April 30కి మ్యారేజ్ అయింది, May 30కి డాడీకి స్ట్రోక్ వచ్చింది. మన ఇక్కడ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్లో 22 days ఉన్నాం హాస్పిటల్లో. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసారు, సక్సెస్ కాలేక చనిపోయింది అప్పుడే. మీ వైఫ్ వీళ్ళు కాకుండానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మీ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కూడా మీ క్యారెక్టర్లో ఏమైనా ప్రాబ్లం ఉందని ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారు. మా ఇంటి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి సార్. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇలా అసలు అట్లాంటి ఆలోచనలు లేదు సార్ నాకు. సుమతి ఎవరు? మా వదినే సార్, అని మా వదినే మేడం. ఆవిడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? అదే నైట్ పూట డోర్ కొడుతున్నాను అని చెప్పేసి. ఈ కంప్లైంట్ మీ వదిన మీ మీద ఇచ్చింది, మా మీద నా డోర్ కొట్టొద్దు, నా ఇంటికి రావద్దని. మీరు ఎప్పుడైనా కొట్టారా? మీరు ఎప్పుడైనా డోర్ కొట్టారా? లేదు సార్, లేదు, మేమెందుకు కొడతాం మేడం, కావాలని చెప్పేసి ఇచ్చారు మేడం. అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చిన తర్వాత ఏం చేశారు మేడం? ఆవిడేమన్నా మీ డోర్ కొట్టిందా? మా డోర్ మేము ముట్టలే, ఆమె ఇంట్లో అలా రాసి ఒప్పుకుంటున్నారు మీరు? అంటే మా వాళ్ళ బాగున్నారు మేడం. ఒకసారి కొట్టును కొడితే నా మీద లీగల్ చర్యలు తీసుకుంటే అంటే వాళ్ళు కంప్లైంట్ అట్లా రాసిర్రు మేడం, అట్లా అందులో. మీరు ఎందుకు ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా మరి, అక్కడ సంతకం పెట్టి. అంటే మేము కూడా మా కొట్టినప్పుడు నేను ఇక ముందు కొట్టిన కాంప్రమైజ్ కావాలని చెప్పేసి రాసిర్రు, ప్రెజర్ చేసి రాయించారా? కాంప్రమైజ్ కావాలని చెప్పి రాసిర్రు. మరి అక్కడ నువ్వు ఒప్పుకున్నట్టు అయింది కదా, నీ తప్పు ఒప్పుకున్నట్టు అయింది కదా, తలుపు కొట్టినట్టు అయింది. కొట్టని అన్ని చేస్తారు సార్ వాళ్ళు. నాకేమో తర్వాత అది జరిగి 10 రోజులు అవుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే మా భార్య నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మేడం. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, 3 months అయింది మేడం పోయి. మా బాబుని ఎత్తుకొని పోయింది. మీ వైఫ్ వెళ్ళిపోయి 3 months అయింది. ఒక 10-15 days బ్యాక్ మీ వదిన కంప్లైంట్ ఇచ్చింది. అంటే మీ ఆవిడ లేకుండానే 3 months నుంచి ఉంటున్నారు. పిల్లోని తీసుకొని మీ ఆవిడ వెళ్ళిపోయింది. ఏది ఆ గొడవ తర్వాత అద్దుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, మీ ఆవిడ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండేది మీ అమ్మ, నువ్వు, మీ వదిన, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం. ఈ మధ్యలో మీ వదిన వెళ్ళి మీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది, మా మరిది వచ్చి రెగ్యులర్ గా డోర్ కొడుతున్నాడు, కొట్టొద్దానండి లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని. మీరు ఒప్పుకోవడం కాదు, ఇక నుంచి అలా కొట్టను, నేను కొట్టలేదు అంటే కాంప్రమైజ్ కావాలి మేడం. అక్కడ నువ్వు ఏమైనా చేసినావా అని చెప్పి పోలీసు వాళ్ళు నాకు అడిగారు. మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు, ఎందుకు వాళ్ళు కూడా అడిగారు మేడం, పోలీస్ స్టేషన్ లో కూడా అడిగారు. నీకు నైట్ పూట వచ్చి డోర్ కొడితే మరి మీ హస్బెండ్ లేపొచ్చు కదా, అడగాలి కదా. అడిగితే లేదు నా హస్బెండ్ పనుకున్నాడు. మరి పొద్దున్న అడగొచ్చు కదా, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళవసరం, నిజంగా నువ్వు అలా చేస్తే 4 పీకొచ్చు, పొద్దున్న చేయొచ్చు కదా. కావాలని చెప్పేసి సృష్టించారు మేడం ఇదంతా. ఏం సృష్టించడం, అసలు ఎక్కడ చుక్కలు కలవట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.